సార్ ఇంకొక ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది, లైక్ చాలామంది ఏం చేస్తారంటే నేను చూడడం కోచింగ్ క్లాసెస్లో పీఓకి వేరు అండ్ క్లరికల్కి వేరే బ్యాచ్లు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు అయిపోగానే అటు వెళ్ళి కూర్చుంటారు మళ్ళీ. సో రెండిట్లోనూ రెండు పడవల మీద కాళ్ళు వేయడం చూస్తూ ఉంటాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? క్లరికల్ ఒక నిరుద్యోగి తనకి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కావాలి అంటే ఆ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ ఒక్కసారి డొమైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది క్లర్కా, పీఓనా, ప్రభుత్వ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా అని చూడకూడదు. ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసి తీరాలి. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి తను చేసేటువంటి మిస్టేక్స్ ఏంటో తెలుస్తాయి. వాటి నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మిస్టేక్ చేయకుండా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే సిలబస్ అంతా ఒకటే, క్లర్క్ అయినా ఒకటే, పీఓ అయినా ఒకటే. కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వడం మొత్తం బ్యాంక్ ఎగ్జామ్స్కి నేను చెప్పేది. సో అలా అవుతున్నప్పుడు ప్రిపరేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీయే కదా, సిలబస్ ఒకటే, ఓన్లీ స్టాండర్డ్ ఆఫ్ కోర్సెస్ మారుతాయి. కాబట్టి అన్నిటికన్నా టఫ్ దానికి ప్రిపేర్ అవ్వండి, ఆటోమేటిక్గా అన్ని ఎగ్జామ్స్కి మీరు క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి దీనికి గట్టిగా సిలబస్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు సరిపోతుందండి. అంటే మొత్తం అదే పని మీద కూర్చుంటాం. అప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఈ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. పిల్లలకి మిస్ అయ్యేది ఈ పాయింట్. పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు కానీ కరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారు అన్నది వాళ్ళని అబ్జర్వ్ చేసి మాత్రమే పర్సనల్ మెంటరింగ్లోని ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. సార్ చివరిగా చెప్పండి సార్, ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి భారతంలో ఒక కథ చెప్తారు కదా, సో అర్జునుడికి బాణం పెట్టి ద్రోణాచార్యుడు అడిగితే ఏం కనిపిస్తుంది అంటే అదొక పక్షి కన్ను ఒకటే కనిపిస్తుందని. హ్యావ్ ఏ సింగిల్ పాయింట్ గోల్, అదే ఉండాలి. రోజు ప్రిపేర్ అవ్వాలి. నేను చెప్తాను, రోజుకి మీరు 4 గంటలు ప్రిపేర్ అవ్వండి, మిగతా 25 గంటలు మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆ 4 గంటలు కన్సిస్టెంట్గా ఇచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో నిన్నటికన్నా ఈరోజు ఎలా బెటర్, లాస్ట్ ఎగ్జామ్ కన్నా ఈసారి ఎట్లా బెటర్ అన్నది మీరు ఆలోచించుకోండి. ఓకే, తర్వాత యాక్యురసీ వచ్చిన తర్వాత మాత్రమే స్పీడ్ కోసం ప్రయత్నించండి. ముందుగా స్పీడ్ కోసం ప్రయత్నించకండి, ఎందుకంటే యాక్యురసీ లేని స్పీడ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. కాబట్టి రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ సరైన శిక్షణలో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అసలు ఈ ఎగ్జామ్ చాలా సింపుల్ ఎగ్జామ్స్ అండి. సో మన యాటిట్యూడ్ వల్లే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సింపుల్ ఎగ్జామ్. తర్వాత ఎగ్జామినేషన్లో రాని మోడల్స్ కానీ, ఎగ్జామినేషన్కి దూరంగా ఉన్న మోడల్స్ కానీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో డోంట్ లెర్న్ అన్నెసెసరీలీ. ఓకే, కావాల్సింది నేర్చుకోండి, కాన్సెప్ట్స్ మాత్రం కరెక్ట్గా పెట్టుకోండి. కాన్సెప్ట్ పెట్టుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏది ఎగ్జామ్లో రాదు. సో మన బ్యాంక్ ఎగ్జామ్స్లో తెలుగులో కూడా రాసుకోవచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనకి 2021లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. సో ప్రతి క్లరికల్ ఎగ్జామినేషన్ కూడా మనం తెలుగులో రాయొచ్చు. అలాగే ఆర్ఆర్బీ జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులో రాయొచ్చు. అలాగే తెలుగులో కాకుండా దాదాపు 13 భారతీయ భాషల్లో కూడా రాసుకోవచ్చు, అంటే హిందీ, ఇంగ్లీష్ కాకుండా. సో ఈ సౌలభ్యం అనేది మనకి ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్స్కి ఇంకా రాలేదు, బట్ అది కూడా రావచ్చు. ఎందుకంటే మాతృభాషకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మన నూతన విద్యా విధానంలో కూడా మాట్లాడింది. కాబట్టి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నాకు మాత్రం ఒక డౌట్ ఉంది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వ స్కూల్లోనే లేవు. సో మనకి ఒక 5 ఏళ్ళు అయితే తెలుగు మీడియం రాసే అభ్యర్థులు దొరుకుతారా అని కూడా నాకు ఒక డౌట్ అనేది ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐబీపీఎస్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు, అలాగే ఎంతోమందికి మార్గనిర్దేశం మీ మాటలన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.